హైడ్రా తరపు న్యాయవాది కానీ అధికారులు కానీ ఎవరూ హాజరు కాలేదు. పిటిషనర్ నిందితుడు కొత్త ప్రభాకర్ రెడ్డితో ఏమైనా కుమ్మక్కయ్యారా? అక్రమ ఆరోపణలున్న భూములు వేలానికి ఆదేశించమంటారా? ఈ ఒక్క కేసులో కాదు, ప్రభుత్వ భూముల అక్రమానికి గురైన చాలా కేసుల్లోనూ హైడ్రా తరపు ఎవరు హాజరు కావడం లేదు. హైడ్రా తరపున ఎవరు సరిగ్గా కోర్టు విచారణకు సహకరించడం లేదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దుర్గం చెరువులో దాదాపు 5 ఎకరాల భూమిని ఆక్రమించి ప్రైవేట్ పార్కింగ్ స్థలంగా మార్చి ప్రతి నెల లక్షల్లో అక్రమంగా అర్జిస్తున్నారని పేర్కొంది. బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మరో వ్యక్తి వెంకటరెడ్డిపై హైడ్రా సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని, దాన్ని కొట్టివేయాలని పేర్కొంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇప్పటికే ఒక్కసారి జస్టిస్ జుక్కంటి అనిల్ కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు రాగా అక్రమాలపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు సమర్పించాలని పోలీసులు హైడ్రాకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా గురువారం ఈ పిటిషన్ మరోసారి విచారణకు వచ్చింది. హైడ్రా తరపున ఎవరు హాజరు కావకపోవడంతో జస్టిస్ అనిల్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాదనలు వినడానికి నిరాకరించారు. మరోవైపు పిటిషనర్ నిందితుడు కొత్త ప్రభాకర్ రెడ్డి తరపు న్యాయవాది ఆర్ చంద్రశేఖర్ రెడ్డి వాదిస్తూ, వాళ్ళు రాకపోతే ఏంటి, పిటిషనర్ తరపున వాదన వినిపించే హక్కు నాకుంది. నా క్లయింట్ కేసు మీరు వినకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా అంటూ కోర్టు నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ కేసును మరోసారి జడ్జికి బదిలీ చేసేందుకు వీలుగా చీఫ్ జస్టిస్ ఎదుట ఉంచాలని రిజిస్టర్కి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిరట. ఎందుకు వస్తారు వీళ్ళంతా కుమ్మక్కైందే. ప్రభాకర్ రెడ్డి కానీ ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, దుబ్బాక మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అలాగే వెంకటరెడ్డి, వీళ్ళందరూ కూడా కలిసే చేసిన దందా. బీఆర్ఎస్ దందాలే ఎక్కువ ఉన్నాయి. ఈ సున్నం చెరువు సైడ్ అయితే బీఆర్ఎస్ వాళ్ళ దందాలే బాగా ఎక్కువ ఉన్నాయి. దీని మీద మళ్ళీ హైడ్రా కమిషనర్ ఇప్పటి వరకు కనీసం వాళ్ళ పేర్లు తీసుకుని కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. అక్కడ కొన్ని విల్లాలు ఉన్నాయి, అక్రమంగా సంపాదించిన విల్లాలు ఉన్నాయి. అక్కడ అక్రమంగా రోడ్ని కబ్జా చేసి కట్టిన విల్లాలు, ఎఫ్టీఎల్లో కట్టిన విల్లాలు, అక్కడ బీఆర్ఎస్ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన విల్లాలు ఉన్నాయి అక్కడ. మరి వాటిని ఇప్పటి వరకు కూడా క్లియర్ చేయలే, కనీసం వాళ్ళకు నోటీసులు కూడా ఇవ్వలే హైడ్రా కమిషనర్.